ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిజ స్వరూపం ఏమిటి, దీని మీద లెఫ్ట్ లాబీ చేస్తున్న విన్యాసాలు ఏంటి? మొన్నటికి మొన్న ఒక పాస్టర్ అడవిలో అరుపులో ఒక సినిమా తీశాడు కదా, ఒక్క రోజులోనే నిజాలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. అలా ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటిదే, అడవిలో అరుపులు లాంటిదే. ఈ లెఫ్ట్ లాబీకి ఇంకే ఆహారం లేక బొద్దింకలను తింటా ఉన్నాయి, లేదా అవే బొద్దింకలుగా మారిపోతా ఉన్నాయి. ఒకసారి మనం గమనించాలి ఓవరాల్ గా ఏం జరిగింది అనేది. మే 15వ తారీఖున సుప్రీం కోర్టులో ఒక అడ్వకేట్, ఒక జూనియర్ అడ్వకేట్ సంబంధించినటువంటి విచారణ ఏదో నడుస్తుంది. ఆ పిటిషన్ మీద సిజేఐ మాట్లాడారన్నమాట. యాక్చువల్ గా ఎవరైతే పిటిషన్ వేశాడో అతను నాకు ఒక సీనియారిటీ హోదా కావాలి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానని మొత్తానికి ఏదో టెక్నికల్ గా అతను తన పిటిషన్ లో తన వాదనల్ని వినిపిస్తా ఉన్నాడు. కానీ అతనికి నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయి తప్ప అతను అర్హుడు కాదు, సీనియారిటీ పొందడానికి అర్హుడు కాదు అనే చర్చల్లో భాగంగా నీవులాంటి విలువలు లేనటువంటి పిటిషన్లు వేసి కోర్టు యొక్క సమయాన్ని వృధా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నీలాంటి నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉండే వాళ్ళు, లేదా నీలాంటి నకిలీ సర్టిఫికెట్లతో కూడుకుని ఉన్న వాళ్ళు నిరుద్యోగులమని చెప్పుకునే వాళ్ళే బొద్దింకలు, ప్రాణ జీవులు. మీకు ఇంకేం పని ఉండదు. మీరేమంటారు, ఆర్టీఐతోనో లేకపోతే నిరసనల పేరుతోనో సోషల్ మీడియాలోనో జర్నలిస్టుల ముసుగులోనో మీరందరూ కూడా ఈ దేశం మీద ఎక్కడో ఒక చోట రాళ్లేస్తా ఉంటారు, బురజలతా ఉంటారు. మీ వలన టైం వేస్ట్ అవుతోంది తప్ప ఒక్క రూపాయి ప్రయోజనం లేదు. అసలు నువ్వు అడ్వకేట్ అవ్వడానికి అర్హుడు కాదు అని అక్కడ జరిగినటువంటి ఒక అంతర్గత చర్చ లాంటిది. అక్కడ బొద్దింక అనే పదాన్ని తీసుకొచ్చి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతని అన్నట్లుగా మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేజ్రీవాల్ దగ్గర గతంలో సోషల్ మీడియా వింగ్ లో పనిచేసినటువంటి అభిజిత్ డీప్కే. ఆ పేరులోనే డీప్కే ఉంది అంటే ఎంత డీప్ గా అని అర్థం కాదు, ఎంత డీప్ స్టేట్ నుంచి లింకులు ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఈ డీప్ కే క్రియేట్ చేసినటువంటి వ్యంగ్యపూరితమైన పేజీలు సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఓవర్ నైట్ లో మిలియన్స్ ఫాలోవర్స్ రావడం వెనుక ఆర్గానిక్ గ్రోత్ ఉందని ఎవరైనా అనుకుంటారా? ఇఫ్ దట్స్ ట్రూ, రాహుల్ గాంధీ పేజ్ పాపులర్ అవ్వాలిగా,